హలో అండి, నేను వచ్చేసాను ఏపీఆర్ ప్రవీణ్స్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయినటువంటి ఏపీఆర్ ప్రవీణ్స్ హిల్ సైడ్ 4 BHK విల్లా ప్రాజెక్ట్కి. ద వరల్డ్ ఆఫ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ అనే చెప్పాలి. సో చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఈ గేట్ దగ్గర ఉన్నానన్నమాట. సో లోపలికి వెళ్ళి మనం మోడల్ ఫ్లాట్ అవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి విల్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో టోటల్గా 15 acresలో 176 విల్లాస్ ఆల్రెడీ అన్నీ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. సో లోపలికి వెళ్ళి చూసేద్దామా? వచ్చేసేయండి. గేట్ దాటి లోపలికి ఎంటర్ అయిపోయామండి. సో ఆల్రెడీ చాలా మంది వచ్చేసారు, ఇక్కడ వచ్చి చక్కగా హ్యాపీగా ఉంటున్నారనమాట. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకి తెలియజేయడానికి మనతో పాటు సేల్స్ మేనేజర్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి బోల్డ్ విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. సో ఆల్రెడీ చాలా మంది వచ్చేసి ఉంటున్నారు ఇక్కడ. 1-2 కస్టమర్స్ ఉంటున్నారు మేడం. ప్రెసెంట్ ఓకే మనకు మోర్ దాన్ 40 to 50 విల్లాస్ వుడ్ వర్క్ నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నది. ఇంకొచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మేడం 1-2 months లో మూవీ అవుతారు. ఓకే ఓకే. సో మనం రెగ్యులర్ గా చూసే మోడల్ ఫ్లాట్ కంటే ఆల్రెడీ కస్టమర్ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా చేయించుకుని ఉంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది. ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూడొచ్చు కదండి మనం. డెఫినెట్ గా మేడం చూడొచ్చు మేడం. వచ్చేసేయండి. సో ఓవరాల్ గా ఇది మనకి ఎంత సేఫ్టీలో ఉంటుందండి? ఇది వచ్చేసి 267 square yards మేడం. టోటల్ గా వచ్చేసి మనకు 3820 square feet వస్తుంది. 4 bedroom ప్లస్ హోమ్ థియేటర్ అన్నమాట. మనం 3820 అన్ని కూడా ఒకటే సైజ్ లో ఉంటాయా? 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మేడం. దాంట్లో ఇది బిగ్గర్ సైజ్ అన్నమాట. మనకు 200, 322 అండ్ 267 square yards ఉంటుంది. ఇది బిగ్గర్ సైజ్ అన్నమాట. సో ఇక్కడ ఇంటీరియర్స్ అన్ని కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయించుకోవడమే. అది డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ మేడం. వాళ్ళ చాయిస్ కి తగ్గట్టుగా. అండ్ ఇక్కడ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి బాచుపల్లికి సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయండి? బాచుపల్లి మెయిన్ రోడ్ నుంచి మనం ఆల్మోస్ట్ లోపలికి 800 meters వచ్చాము. అంతే, మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలోనే ఉంది ప్రాజెక్ట్. జస్ట్ 10 minutes డ్రైవ్ టు ద ఎగ్జిట్ నెంబర్ 4A అవుటర్ రింగ్ రోడ్ చూసుకుంటే మనకు. ఓకే. ఇంకా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా చూసుకుంటే మీకు హైదరాబాద్ లో ఉన్న స్కూల్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మేడం మనకు. లైక్ ఓక్ రిడ్జ్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, క్రీక్, ఓకే, అలా మోర్ దెన్ 10 అన్ని కూడా మీకు రేడియస్ 2 to 3 kilometers లో మోర్ దెన్ 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద కాలేజ్ లైక్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, డిఆర్కే, లైక్ అట్లా మోర్ దెన్ 4-5 కాలేజెస్ ఉన్నాయి. గోకరాజు, రంగరాజు కాలేజ్. ఓకే ఓకే. ఇఫ్ మళ్ళీ మనం హాస్పిటల్స్ తీసుకుంటే ఎస్ఎల్జీ హాస్పిటల్, మమతా మెడికల్ కాలేజ్, హోలిస్టిక్ అన్ని కూడా మీకు రేడియస్ 2 to 3 kilometers దూరంలో మనకు ఉన్నాయి మేడం. సో చూడడానికి కూడా నిజంగా చాలా బాగుందండి. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా, కింద అయితే ఒక బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్, లివింగ్, డైనింగ్, పూజ అండ్ కిచెన్. వావ్, కిచెన్ కూడా మనకి స్పేషియస్ గా ఇచ్చారండి. చాలా బాగుంది. ఇది మనకి ఎన్ని ఏ ఫేసింగ్స్ ఉంటాయండి? ఓన్లీ 2 phases మేడం. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఈస్ట్ అండ్ వెస్ట్. ఇది మన ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఓకే. సో ఇంకా మరి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామా మనం? వెళ్దాం. ఓకే. సో ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి ఒక సిట్టింగ్ ఏరియా లాగా, లివింగ్ రూమ్ లాగా ఇచ్చారు. ఇది ఫ్యామిలీ లాంచ్ కింద వస్తుంది మేడం. ఇది ఫ్యామిలీ లాంచ్ లా చేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. వావ్, బెడ్రూమ్స్ చాలా స్పేషియస్ గా వచ్చాయండి. చాలా స్పేషియస్. ఇది ఎంత ఎసెప్టీ ఉంటుందండి బెడ్రూమ్ ఒకటి? ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 18/20 అలా ఉంటుంది మేడం. ఓకే, చాలా స్పేషియస్ గా ఉంది. వావ్, ఇక క్లాసెట్ కూడా మనకి చాలా స్పేషియస్ గా ఇచ్చారు లోపలంతా కూడా. సో ఆల్రెడీ కస్టమర్ ఉంటున్నారు కాబట్టి ఈజీగా మనం అన్ని కూడా వెళ్ళిపోలేం కాబట్టి సో ఇలా ఉంటుంది అని ఒక ఐడియా కోసం మేము మీకు చూపిస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. ఓకే, కిడ్స్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ కూడా ఇంత స్పేషియస్ గా ఉందండి. వావ్, చాలా బాగుంది. మంచి వెంటిలేషన్. ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి అయితే బాగా వెంటిలేషన్ ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఏమి ఉండదు మేడం. అవును. ఓకే. సో చక్కగా పిల్లలకి వార్డ్రోబ్స్ అవన్నీ కూడా నీట్ గా చాలా బాగుంది. మంచి స్పేషియస్ గా ఉంది. ఓకే, కిడ్స్ బెడ్రూమ్ కూడా చూసాము. సో ఈ ఫ్లోర్ లో అయితే వచ్చేసి యాక్చువల్ గా సిట్ అవుట్ వస్తుంది మేడం. ఒకటి స్పేషియస్ సిట్ అవుట్. ఓకే, నైస్, చాలా బాగుంది. సో ఇక్కడ గ్రిల్ పెట్టించేసుకున్నారు. ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మన సేఫ్టీ కోసం. సో ఇక పైకి వెళ్దామా? పైకి వెళ్తే మనకు మళ్ళీ పైన ఇంకొక బెడ్రూమ్ ప్లస్ హోమ్ థియేటర్ ఉంటుంది మేడం మనకు. ఓకే ఓకే. అయితే ఇది సెకండ్ ఫ్లోర్ లో ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్ లో మనం ఒక బెడ్రూమ్ ప్లస్ హోమ్ థియేటర్. హోమ్ థియేటర్ కూడా ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి మనకు 4 bedroom ప్లస్ హోమ్ థియేటర్ వస్తుంది మేడం. వావ్, హోమ్ థియేటర్ కూడా. ఎస్, హోమ్ థియేటర్ అంటే ఇలానే ఉండాలి, స్పేషియస్ గా అనిపించేటట్టుగానే ఉందండి. చాలా బాగుంది. ఇంకా కావాలంటే మనం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనకు మొత్తం కావాలంటే 3 to 4 rows వస్తాయి మేడం మనకి ఇక్కడ. ఈజీగా వస్తాయండి.
చాలా మీకు ఫీల్ కూడా మనం ఒరిజినల్ మనం సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చుంటే అట్లా అదే ఫీలింగ్ ఉంటుంది. అంతే అంతే ఇంట్లోనే Yeah. బోలెన్ సినిమాలు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్నిటికంటే మించి మనకి స్పేషియస్ గా ఉందండి ఇది. చాలా చోట్ల చూడడం జరిగింది. ఏదో చిన్న మనకి బెడ్రూమ్ సైజ్ చిన్న చిన్నగా ఉంటాయి, అంతే సైజులోనే ఈ థియేటర్ రూమ్స్ కూడా ఉంటాయి. Yes. కానీ ఇక్కడ అసలు అలా లేదు, చాలా స్పేషియస్ గా బాగుంది. అండ్ ఇందులోనే వెనక మనం చూస్తే బార్ కౌంటర్ అండి. ఎస్ మేడం, అది వచ్చేసి బార్ కౌంటర్ మేడం. ఓకే దానికి కూడా మళ్ళీ మనం అటాచ్డ్ ఇచ్చామన్నమాట. ఓకే అండ్ బ్యాక్ సైడ్ వెళ్తే కూడా మీకు మనకు ఓపెన్ టెర్రస్ వస్తుంది, మనకు కంప్లీట్గా ఓపెన్ టెర్రస్. సో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే బయట కూడా మీరు అన్నట్టుగా 40 ఫీట్ రోడ్ ఎంత స్పేషియస్గా ఉందో. ఇక్కడ కార్ ముందుకు వచ్చినా, అక్కడ కార్ ముందుకు వచ్చినా, మధ్యలోంచి ఒక కార్ వచ్చినా అసలు Yes. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అలానే లేనికి ఒక్కొక్కటి చెప్పున అంటే అబ్జర్వ్ చేశాను నేను, ఒక గృహప్రవేశమైన ఇల్లు కనిపిస్తుందండి. యా, మాక్సిమం ఆఫ్ ద హౌసెస్ గోపరేషన్ మేడం. ఆల్మోస్ట్ ద పీపుల్ మీకు చెప్పాను కదా, అవును. మాక్సిమం ఇంకో 3 months లో మీరు 3 months తర్వాత ఇప్పుడుకి 3 months తర్వాత మళ్ళీ మీరే షూట్ చేస్తారు. ఆ వేరియేషన్ కూడా మీకు కనిపిస్తుంది, తెలుస్తుంది, చూడాలి వాట్ ఇస్ సార్ వాట్ అయితే. అనేది. ఓకే అయితే ఇప్పుడు చాలా మంది విల్లా అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదండి మనకి సిటీలో. అవును మేడం. అవుట్స్కట్స్ కి వెళ్ళిపోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అయినా కష్టంగా ఉంది. సో అలాంటిది ఇంత స్పేషియస్ గా ఇన్ని ఎమ్యూనిటీస్ తోటి ఇస్తుంది ఏపీఆర్ గ్రూప్. సో మరి అసలు వై ఏపీఆర్ అంటే మీరు ఏం చెప్తారు? వైఏపీఆర్ అంటే మేడం మేము 2017లో ఎస్టాబ్లిష్ చేసినాం మేడం కంపెనీ. ఓకే మేము తీసుకుంటే సిటీ సరౌండింగ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం ఆల్మోస్ట్ 3,500 to 4,000 విల్లాస్ బిల్డ్ చేస్తాం మేడం. నైస్. సో మాకు హ్యాపీ కస్టమర్స్ దగ్గర 4,000+ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. ఓకే వై చూసే పరి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మీకు హైదరాబాద్లో ఏపీఆర్ అంటే తెలియని వాళ్ళు మ్యాక్సిమం 95% ఆఫ్ ద పీపుల్ ప్రతి ఒక్కరికి తెలుసు. బ్రాండ్ ఫస్ట్ ఏంటంటే మెయిన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇంకోటి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మేడం ఇన్ టైమ్. మీకు మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఏం చేస్తారంటే మనం ఒక 2 years టార్గెట్ పెట్టుకుంటే 3 years 4 years 5 years ప్రాజెక్ట్స్ అట్లా కంప్లీట్ అవుతుంది. ఏపీఆర్ దగ్గర ఉన్నది ఏంటంటే అది 400 విల్లాస్ కానీ 200 విల్లాస్ కానీ 500 విల్లాస్ కానీ మేము సేల్స్తో డిపెండ్ అవ్వం. ఎంటైర్ 400 విల్లాస్ విత్ క్లబ్ హౌస్ అన్ని ఎట్ ఏ టైమ్ స్టార్ట్ చేస్తాము, ఇన్ టైమ్ ఇస్తాము మేడం. నిజంగా బాచుపల్లి రోడ్ కి జస్ట్ మనకి మనకు లోపల 800 meters లోపే ఉంటాం మేడం. అంతే, చాలా దగ్గరలో మనకు ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్ తీసుకున్నా కూడా మనకు జస్ట్ 10 minutes డ్రైవ్. ఓకే. సో పాస్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు, కంపెనీ యొక్క గ్రోత్ గురించి ఇలా ఉంది హ్యాపీ కస్టమర్స్ తోటి. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఏమేం ప్రాజెక్ట్స్? మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చి ఇంకా చాలా ఉన్నాయి మేడం. యాజ్ ఆఫ్ నో అయితే మనకు చెర్లపల్లి అని చెప్పి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ మనము ఇంకొక 1-2 months లో భూమి పూజ చేస్తున్నాము. అది వచ్చేసి టోటల్ మనకు 18 acres లో 270 విల్లాస్ వస్తున్నాయి. ఒక్కటండి, ప్రతిదీ కూడా విల్లా కాన్సెప్ట్ తోటే వెళ్తున్నారు ఏదైనా? విల్లాస్ అంటే మేడం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మీరు చూసిరు మేడం హై రైజ్ అపార్ట్మెంట్స్ అవి ఇవి అని మనకు ఉంటుంది. మాది ఏంటంటే మేజర్గా వచ్చేసి విల్లా ప్రాజెక్ట్. ఈవెన్ మన అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది. ఈవెన్ మనకేంటంటే మేము చేస్తే విల్లా ప్రాజెక్ట్స్ చేయాలి అని చెప్పి ఓకే. మనకి ఇప్పుడు వచ్చేసి చెర్లపల్లి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ప్రాజెక్ట్. అది వచ్చేసి విత్ ఇన్ 1-2 months లో భూమి పూజ చేస్తున్నాము. దీనికంటే పెద్దది 18 acres అన్నారు. 18 acres లో 270 విల్లాస్. సూపర్. ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రెసెంట్ ఆన్ గోయింగ్ వచ్చేసి మనకు పటాన్ చెరువులో ఏపీఆర్ ప్రవీణ్ సెరీన్ అని 31 acres లో 489 విల్లాస్ బిల్డ్ చేస్తున్నాము. సూపర్. అది ఒక 1.5 year లో పొజిషన్ ఇస్తాము. దాని తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు ఏపీఆర్ నగరనే ఉంది యాక్చువల్ మనకు ప్రాజెక్ట్ ఏపీఆర్ నగరనే పెట్టాం మేడం. అక్కడ కూడా మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఒక 13 acres లో హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తాయి. ఓకే ఓకే. అండ్ మీకు తెలిసే ఉంటుంది నియోపోలిస్ లో కూడా మాది ఓన్ ఒక ప్రాజెక్ట్ ఉంది. యా, ఇట్లా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకో 4-5 ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ అవుతున్నాయి మేడం, ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఓకే. సో ఫ్యూచర్ అంతా కూడా మనకి ఏపీఆర్ ఎక్కడ చూసినా రాబోతుంది అనమాట, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. అయితే మనకి హోమ్ లోన్స్ ఎలా ఉన్నాయండి? ఏ బ్యాంక్స్ మనకి హోమ్ లోన్స్ వచ్చి మేడం ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 banks ఉన్నాయి మేడం. లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, సెంట్రల్ బ్యాంక్. ఓకే. మీకు మోస్ట్ అన్ని బ్యాంక్స్ ఉన్నాయి మేడం. ఆల్మోస్ట్ ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్స్ తీసుకుంటే మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. మీకు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా మనకు 75% to 80% లోన్స్ వస్తాయి మేడం. సూపర్. ఓకే, అది నైస్ అండి. సో మొత్తం మీద ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంకా పొజిషన్ కూడా మనకి జనవరి అన్నారు కదా? ఎస్ మేడం, మీరు చూస్తున్నారు మేడం. ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఓన్లీ చిన్న చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అంతే మ్యాక్సిమం. సో మనం వెనకున్నదే అండి క్లబ్ హౌస్? యా, ఇదే మేడం క్లబ్ హౌస్. G+4 floors వస్తుంది మనకి. ఇది అన్ని ఎమ్యూనిటీస్ ఇక్కడే ఉంటాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి మీకు బాంకెట్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, డైనింగ్ హాల్, స్పా, సెలూన్ అన్నీ వస్తాయి మేడం. దీని పక్కనే మనం స్విమ్మింగ్ పూల్ ఇచ్చాం, బేబీ అండ్ అడల్ట్. ఓకే. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు మొత్తం ఓపెన్ స్పేస్ మేడం. ఆల్మోస్ట్ ఒక 3 acres ఉంటుంది ఇది. దాంట్లో మీకు చెప్పినట్టు ఓపెన్ జిమ్, కోర్ట్స్, బాస్కెట్ బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్. ఓకే. సో ఇక్కడికి వచ్చి
మనకి షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు ఓనర్ గారు చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూఆర్ వెల్కమ్. సో మొత్తం మీద ఇల్లు అయితే చాలా బాగుందండి. మీ Thank ఇల్లు you. మంచి టేస్ట్ ఉన్న అర్థం అవుతుంది అనమాట. సో ఇక్కడికి రాకముందు విల్లాస్ తీసుకోవాలన్న ఆలోచన డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఎన్ని విల్లాస్ ట్రై చేశారు మీరు, చూసారు అసలు? అంటే లొకాలిటీలో అయితే చూసాము బాగానే, కానీ ఈ స్పేషియస్ అండ్ ఈ ఎమ్యూనిటీస్ తోటి అయితే మాకు అంత ఏం నచ్చలేదు బయట. ఓకే. దానికోసం ఈ కాలనీకి రావాల్సి వచ్చి వచ్చింది. ఎంతకాలం అవుతుంది మీరు? 3 to 4 months అవుతుంది. తీసుకొని చాలా రోజులు అవుతుంది. మూవీని 3 to 4 months ఓకే, 3 to 4 months. సో మీలానే ఇంకా చాలా మంది అక్కడక్కడ వచ్చున్నారంటే ఈ Yes, ప్రాజెక్ట్ yes, లో. yes. సో మరి ఏమైనా ఇబ్బంది ఏదైనా ఎదుర్కొంటున్నారు? ఎందుకంటే స్టార్టింగ్ వస్తే కొన్ని ఇబ్బందులు లాంటివి ఏమైనా ఉంటాయి, మరి అలాంటిది ఏదైనా మీరు చూసారా? ప్రస్తుతానికి అయితే మాకేం ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ లోనే ఏమీ లేకపోతే ఇంకా అసలు ఏమీ ఉండదు ఫ్యూచర్ లో కూడా. సో చాలా బాగుంటుంది. అండ్ బాచుపల్లి సరౌండింగ్స్, మీ ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే మీకు ఎలా ఉందండి? కనెక్టివిటీ అయితే బాగుంది. ఓకే. సో ఇలానే చాలా మంది ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మీరేం చెప్తారు? రావచ్చు, అంటే మెయిన్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటుంది. సిటీకి వెళ్ళడానికి ఇది ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. రింగ్ రోడ్ సిటీలోకి వెళ్ళడానికి అంటే ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది కాబట్టి అవునవును. కనెక్టివిటీ అయితే నాట్ ఎ ప్రాబ్లం, బాగుంది. నిజంగా రింగ్ రోడ్ ప్రతి ఒక్క ఏరియాకి దగ్గర ఉండడం వల్ల ఏంటంటే మనం లాంగ్ అనిపిస్తున్నాము, అట్ ది సేమ్ టైం సిటీకి కనెక్ట్ అయ్యి ఉంటున్నాము. సో ఇది ఈ విల్లా ప్రాజెక్ట్ లో బెస్ట్ అని అర్థమవుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏపీఆర్లో తీసుకుంటే ఒక నమ్మకం, భరోసా కూడా కలిగిస్తుంది. ఆన్ టైం పొజిషన్ అనుకున్నట్టుగానే ఇస్తూ ఉంటారు. సో మీరు మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే విల్లా ప్రాజెక్ట్ కావాలి అనుకున్నట్లయితే, సో అన్నిటికీ అందిపుచ్చుకోవాలనుంటే సో మరి వెంటనే క్రింద ఆల్రెడీ నెంబర్ డిస్ప్లే అవుతుంది, కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చిన విల్లాని మీరు వెంటనే సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ రెడ్డి. యా, థ్యాంక్ యూ మేడం.